నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ పథకాలు సేవలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. నిబంధనతో నాణ్యత ఆర్జీలను పరిష్కరించాలి, ఆర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మనమిత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గ్రామాలు పారిశుధ్యం మరింత మెరుగుపడాలి, అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఆర్జీల పరిష్కారంలోనూ సంక్షేమం, అభివృద్ధిలోనూ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రతి ఆర్జీని సకాలంలో నాణ్యవంతంగా పరిష్కరించాలని, విజన్ @2047 లక్ష్యాల సాధనలో ప్రజా సమస్యల పరిష్కారమే తొలిమెట్టని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జగ్గయ్యపేట బి కన్వెన్షన్లో నిర్వహించారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా నందిగామ డివిజన్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం విజయవాడలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, అయితే వేసవి నేపథ్యంలోనూ అదేవిధంగా డివిజన్ స్థాయిలో కూడా ప్రణాళిక ప్రకారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో సోమవారం జగ్గయ్యపేటలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు బి కన్వెన్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద సృష్టి, వర్మీ కంపోస్టు, ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణ స్టాళ్లను పరిశీలించే వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేస్తాను. సో నా సెక్రటరీ తప్పుడే సెక్రటరీ తీసేస్తా, మీ తప్పుడే జైలు నువ్వు గ్రామ ఊరు కోసం పోరాడుతుంటే ఊరు వాళ్ళని నీకు పద్ధతి వల్ల చేస్తున్నారంటే ఉద్దేశం మీద వేరే కనిపిస్తుంది. 1000 ఓట్లు 50 మంది తీసుకొని పోయారు. 950 మంది మా అమ్మ ఉన్నట్టే కదా సార్. అసలు తగు విచారణ సార్. అమ్మ కూర్చోండి, అక్కడ కూర్చోండి, మీరు నెక్స్ట్ డే ఏ ఊరు? అదే ఊరా? నీకు అర్థమైంది చెప్పింది. సెక్రటరీ తప్పుంటే అడుగు తీస్తా, నీది తప్పుంటే జైల్లో చూస్తా. బీ కేర్ఫుల్, ఎవరిని ఉపయోగించేది లేదు. రికార్డులు చేసేస్తా, లేకపోతే మిమ్మల్ని నందిగామ డివిజన్లో పెట్టడం జరిగింది. నందిగామ డివిజన్ జగ్గయ్యపేట హెడ్ క్వార్టర్లో చేపెడుతున్నాము.
ఏదైతే జిల్లాలో గ్రీవెన్స్ చేస్తామో అప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వస్తారు. అది ఎందుకు లేని మనమే ఒకసారి డివిజన్కి వెళ్ళి చూద్దామని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ భాగం చూసుకుంటే హ్యూజ్ రెస్పాన్స్. 414 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 215 గ్రీవెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ఉన్నాయి. అలాగే సర్వీస్ సెటిల్మెంట్ ఒక 36, అలాగే ఈ సెర్పు సివిల్ సప్లై ఇటువంటి ఒక 20-30 లాగా వచ్చాయి. ఈ నెలాఖరు నాటికి ఓఎండ్ఎం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 344 కోట్లు విడుదల చేశారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. ఓఎండ్ఎం పనులను ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓఎండ్ఎం పనుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయటం ఇక ముదావహమన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందు అంటే నేటి నుంచి కేవలం 10-12 రోజులు మాత్రమే ఉన్నందున తక్షణం పనులను ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉందని మంత్రి సూచించారు. ఇందుకు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారానే సకాలంలో పూర్తి చేయగలిగామన్నారు. 10 లక్షలు దాటిన పనులకు 7 రోజుల గడువులో పూర్తి చేసే విధంగా షార్ట్ టెండర్లు పిలవాలని సూచించారు. 10 లక్షల లోపు ఉన్న సమస్యలను పనులను త్రాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని రామనాయుడు తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. టెలికాన్ఫరెన్స్ లో పలు జిల్లాల ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, కడ కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తలసేమియా, హిమోఫీలియా, సీకిల్ సెల్ ఎనిమియా విభాగాల్లో మరింత అవగాహన అవసరమని, నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు శిక్షణ ఉపయోగపడుతోందని చెప్పారు. తలసేమియా, హిమోఫీలియా, సీకిల్ సెల్ ఎనిమియాపై అవగాహన కల్పించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలోని హోటల్ హయత్ ప్లేస్ నందు ఎన్హెచ్ఎం మరియు హిమోఫీలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డయాగ్నోసిస్ లో ఆధునిక పద్ధతులు మరియు రక్త రుగ్మతలు, హిమోగ్లోబిన్ పాథీస్ మరియు హిమోఫీలియా పై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులు ఉన్నారని, ఇక 2100 మంది తలసేమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్నారన్నారు. జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధి ఇదని, వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. బాధితులను గుర్తించి వారి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నామని, రాష్ట్రంలోని 5 ఐసీహెచ్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనిమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, హిమోఫీలియో సొసైటీ, రెడ్ క్రాస్ సంస్థలు వీటిపై అవగాహన కలిగి చేస్తున్నకు ఎంతో కృషి చేస్తున్నాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి భాగస్వాములు అవ్వాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. తలసేమియా, హిమోఫీలియో, సికిల్ సెల్ ఎనిమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు 2 రోజుల ఓరియంటేషన్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ బ్లడ్ డిజార్డర్స్ హిమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి రాష్ట్రంలో ఉంటున్న 17 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమియాతోనూ, అదే సంఖ్యలో సికిల్ సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం, దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం. రాబోయే రోజుల్లో ఎన్నో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, రీసెర్చ్ వచ్చి, జీన్ థెరపీస్ కానీ, జీన్ ఎడిటింగ్లో వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం. ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం. ఎందుకంటే రాష్ట్రంలో 5 ఐసీహెచ్ఎస్ ఇంటగ్రేటెడ్ హిమోగ్లోబిలిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫీలియా సెంటర్లు ఉన్నాయి. వాటిలో వీటిని గుర్తించడం, టెస్టులు చేయడం. టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే
ఆ ఫ్యాక్టర్ అస్సే కోసం సిఎంసి వేలూరుకు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ ఉన్నాం. అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడుతున్న హెమోఫీలియానా లేకుంటే తలసేమియానా సికిల్ సెల్ అనీమియానా గుర్తించి దానికి అనుగుణంగా చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేదా హైడ్రాక్సీ యూరియా మాత్రలు కానీ లేదా ఈ ఐరన్ డిపాజిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కెలేషన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా సొసైటీ ఫర్ హిమోఫీలియా సంస్థ కానీ లేదా రెడ్ క్రాస్ సంస్థ కానీ హిమోఫీలియా కానీ తలసేమియా సికిల్ సెల్ దీనికి వ్యాధిగ్రస్తులకి సేవలు అందించడం కోసం ముందుకొచ్చాయి. ఇతరత్ర కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఉన్నాయి, వాటి కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారు అందిస్తున్న నిర్పమాన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దాదాపు హిమోఫీలియాకి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు 1900 దాకా కేసులు ఉన్నాయి. అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం, మందులు అందిస్తున్నాం, లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ అందుతుంది. కానీ దాని కారణంగా జీవితాంతం వీరు ఆ పెన్షన్ అందుతుంది, కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మెరుగైన చికిత్సను అందించడం మాత్రమే మన ముందున్న ప్రత్యామ్నాయం. అందుకని దానికి సంబంధించి ఈ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే దిశగా ఉదాహరణకి సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తుల్ని ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ 19 లక్షల చిల్లర టార్గెటెడ్ గ్రూప్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం. దాంట్లో 10,50,000 దాకా ఇప్పుడు స్క్రీనింగ్ చేయడం జరిగింది. 19,000కు పైగా ఈ ట్రైట్ అంటే క్యారియర్స్ బయటపడ్డారు. తర్వాత వాటిలో డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు 2,100 మంది దాకా ఉన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ జెనెటికల్ అదే ఉన్న వాళ్ళు అదే జీన్స్ ఉన్న వాళ్ళు ఒకే జీన్స్ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా తదనంతర తరానికి కూడా సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి ఏ జీన్లు వీళ్ళలో ఉన్నాయనే దాన్ని ఒక హెల్త్ కార్డుని తయారు చేయడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది. దాని ద్వారా ఆ పెళ్లిళ్ళని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవగాహన కల్పించడం కోసం మా నోడల్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లకు కూడా ఈ సందర్భంగా దీని మీద చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దారితీసి ఒక జీన్ థెరపీ కూడా దారితీసే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి సంబంధించి ఎంతవరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చాలా ఉచితంగా చేస్తున్నాం. ప్రతి చోట హైడ్రాక్సీ యూరియా మందులు ఇవ్వడం, తర్వాత ఈ ఐరన్ కెలేషన్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల యాక్చువల్గా ఈ బ్లీడింగ్ తగ్గించడానికి ముందుగానే చాలా అతి ఖరీదైన వైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాటిని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది, అది కూడా అందిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా అందుకని ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడన్నా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, ఎక్కడన్నా కొరతలు ఉన్నాయా, వాటిని గుర్తించి మరింత సమగ్రంగా వీటి మీద ఆలోచించి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని చర్చించడం కోసం, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసమే ఇవాళ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అంతే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల కృష్ణ నాయక్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో 10 ఇస్తున్నాను సార్. 7 పడతారు దీనికోసం
సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకులు రవికుమార్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు చలివేంద్రాలను ప్రారంభించారు. ఆయన పాదచారులు మరియు వాహనదారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు మంచిదే అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. బయటకు రావాల్సిన పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే బాబు, కేకే బాబు, రాజేష్, వరలక్ష్మి, కాకొల్లు సాయిచరణ్, జయరాజ్, పలగాని భాగ్యలక్ష్మి, తెల్లభవాని, కోరాడ రమణ, పలగాని శివ, రాజలక్ష్మి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ విప్ బోండా ఉమామహేశ్వర గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు 64వ డివిజన్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అన్ని డివిజన్లో ఈ 21 డివిజన్లో ఈ మజ్జిగ పంపిణీ చలివేంద్రాలు ఓపెనింగ్ చేశారు. అదే కార్యక్రమంలో భాగంగా బోండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు 64వ డివిజన్లో పార్టీ కార్యాలయం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అలాగే చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మహానాడు 27వ తారీఖు 26వ తారీఖు వరకు మండు టెండర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎండల నిమిత్తం మజ్జిగని కంటిన్యూషన్గా 26వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ పార్టీ కార్యాలయం కొనసాగిస్తున్నాం. మండుతున్నటువంటి సందర్భంలో చక్కటి మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి రవికి డివిజన్ పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతా ఉన్నాం. చాలా సంతోషం, మంచి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటు పార్టీ పరంగా ఇలాంటి చలివేంద్రాలు అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసాం. అలాగే ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 84 చలివేంద్రాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం కూడా ప్రజలకి అండగా ఉంటా ఉన్నాం. అటు మండుతున్న ఎండల్లో ప్రజలకి అత్యవసర పనుల్లోనే బయటికి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. వడదెబ్బలు కానీ వడదెబ్బలతో ప్రాణాలు కోల్పోవడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్లే ఎన్ని సాధ్యమైనవి. మరి ఈ చలివేంద్రాన్ని అందరూ కూడా ఈ రోడ్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది, అందరికీ కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి డివిజన్ పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా పార్టీ నాయకులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మజ్జిగ పంపిణీ కానీ చల్లటి మంచినీళ్ళ పంపిణీ కానీ జరుగుతూ ఉంది. ఇవాళ 64వ డివిజన్లో మెయిన్ రోడ్డు మీద డివిజన్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు రవికుమారు, ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే కంకణాల బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా వరలక్ష్మి, భవానీ, ఇంకా డివిజన్ నాయకులు అందరూ కలిపి ఇక్కడ చక్కటి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఇటు పాతపాడు, కండ్రిగా, ఇటేపు అందరూ వెళ్ళే వాళ్ళందరికీ, బాటసార్లందరికీ పెద్దగా ఉపయోగపడుతుంది. చలివేంద్రాలు పార్టీ పరంగా అన్ని చోట్ల కూడా పెడతాం జరిగింది. ప్రభుత్వ పరంగా 84 చలివేంద్రాలని చల్లటి మంచినీళ్ళని సప్లై చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా కూడా 21 డివిజన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక సేవా మార్గంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మా పార్టీ నాయకులు కంటిన్యూగా కూడా ప్రతి ఎండాకాలం ఇవన్నీ పెడతాం. మాకు పార్టీ పరంగా గత 25 సంవత్సరాలుగా అలవాటు. అన్ని చోట్ల ఏర్పాటు చేస్తాం. సంతోషంగా ఉంది. మరొకసారి ఇక్కడ మజ్జిగ కేంద్రం పెట్టినటువంటి రవికుమార్ని అలాగే పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాం. పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మీటింగ్ హాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీఎం శివప్రసాద్, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్ వీఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదల
పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లందరూ సహకరించాలని, త్వరితగతిన ఇళ్లన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వర్క్స్ పి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ విభాగం పి వెంకటనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ వేణుగోపాల్, పిడి లీలారెడ్డి, హౌసింగ్ సిబ్బంది, విఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 2 కోట్ల మంది భాగస్వాములు కావాలి. సిఎస్ అమరావతి 19 మే. జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గ్రామస్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ఎస్పీఎంజీ అన్ని కోర్టు కాంప్లెక్స్లో మరుగుదొడ్లు నిర్మాణం తదితర అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల గురించి సీఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పిఆర్ అండ్ ఆర్జీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఐ&ఐ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, ఐఎంటీఆర్ డైరెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. అలాగే పలువురు కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను సమీక్షిస్తున్న సీఎం రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంఓ, సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం అన్నారు. లబ్ధిదారులు తమకు కావలసినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు. అయితే వారికి 3 సిలిండర్లకు ఇచ్చే మొత్తానికి ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తోంది. దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ వాళ్ళు కానీ, ఇతర స్థాయిలో కానీ ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి ప్రభుత్వ సేవలన్నీ వారు మనమిత్రలో పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్స్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన సోమవారం ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 12వ తేదీలోపు మనమిత్ర ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు ఇచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలు ఎవరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల అధికారుల చుట్టూ తిరగవలసరం లేకుండా అన్ని సేవలు మనమిత్ర ద్వారా పొందేలా చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఆ దిశగా మనమిత్రకు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల అవగాహన కల్పించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ కూడా లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. డేటా అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని ఆయా శాఖలకు అందించడానికి వీలవుతుందన్నారు. పంచాయతీరాజ్ విభాగాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు పనుల్లో కొంత పురోగతి కనిపించిందని, అయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణతేజ్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలారావు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న రాజధానికి సమీపంలో గల విజయవాడ ఎనికేపాడు నందు దేశంలో ఎయిర్ కండిషనింగ్ లో అగ్రగామి సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి మొదటి డైకిన్ సొల్యూషన్స్ ప్లాజా ప్రారంభమైంది. 0.8 టీఆర్ డైకిన్ హైవాల్ ఇన్వర్టర్లు, స్పిట్స్ ఎయిర్ కండిషనర్లు, క్యాసెట్ డక్ట్ టైప్ విఆర్ఓ, డివి ఫ్రీజర్లు, చిల్లర్లు,
ఇలా అన్ని ఉత్పత్తులతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఎయిర్ కండిషనింగ్ లో అగ్రగామి సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జపాన్ కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా తాడిగడప 100 అడుగుల రోడ్డులో మొదటి డైకిన్ సొల్యూషన్స్ ప్లాజా ప్రారంభించినట్లు డైకిన్ ఇండియా చైర్మన్ ఎండీకే జయజావా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త డైకిన్ సొల్యూషన్స్ లో 0.8 TR డైకిన్ హైవల్ ఇన్వెస్టర్లు, స్పిట్స్ ఎయిర్ కండిషనర్లు, క్యాసెట్లు, డక్ట్ టైప్, VRO, DV ఫ్రీజర్లు, చిల్లర్లు ఇలా అన్ని ఉత్పత్తులు అక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. నిమిత్తం ఇన్వెస్టర్ల టైం 3 స్టార్స్ 5 స్టార్స్ ఏసీలతో పాటు VRO సిస్టమ్ లైవ్ డెమో కూడా ఉందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైకిన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ COO నవోపుముట కెనానో, అలాగే గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ట్రైనింగ్ హెడ్ షోజ్యూహరా, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షాగో, డైకిన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు నిమ్మగడ్డ కుటుంబరావు. నేను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, డైకిన్ అనే బ్రాండ్ ఎయిర్ కండిషనింగ్లో నెంబర్ 1 బ్రాండ్. ఇది దాదాపు 100 ఏళ్ళ నుంచి వరల్డ్లో ఉంది. 1924లో డైకిన్ స్టార్ట్ అయింది ఒసాకా, జపాన్లో. అక్కడి నుంచి దగ్గర 200 కంట్రీస్లో డైకిన్ ఇవాళ ఉంది. ఈ 200 కంట్రీస్లో దాదాపు అన్ని కంట్రీస్లో డైకిన్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ బ్రాండ్ అనమాట. ఇండియాలో ఈ కంపెనీ 2000లో స్టార్ట్ అయింది. దాదాపు 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు డైకిన్ ఇండియాలో. 2010 నుంచి చాలా వేగంగా స్టార్ట్ అయింది ఈ కంపెనీ. అప్పుడు మా టర్నోవర్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 HVAC కంపెనీ అనమాట. మీ అందరికీ తెలుసు, డైకిన్లో ఎయిర్ కండిషనింగ్లో మీకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 0.75 టన్ నుంచి మీకు 3000 టన్స్ వరకు మీకు కావాల్సిన ప్రతి ఎయిర్ కండిషనింగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డైకిన్ దగ్గర ఉంది. డైకిన్ స్ప్లిట్స్ కాకుండా క్యాసెట్స్, డక్టబుల్స్, VRV, చిల్లర్స్, డీప్ ఫ్రీజర్స్ అన్నిట్లో మీకు కావాల్సిన ప్రతి రేంజ్లో ప్రతి ప్రోడక్ట్లో ఏదైతే మీకు కావాల్సి ఉంటుందో అది డైకిన్ దగ్గర ఉంది ఇవాళ. సో అందుకనే డైకిన్ ఇండియాలో నెంబర్ 1. డైకిన్ నెంబర్ 1 కావటం వలన ఏంటంటే మెయిన్ డైకిన్ ఉన్న ప్రోడక్ట్ దో ఇట్ ఈస్ ఫ్రమ్ జపాన్ నుంచి, కానీ అది తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాలో తయారు చేస్తుంది. మా 2 ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో నిమ్రానాలో ఉన్నాయి. 3వ ఫ్యాక్టరీ మన విజయవాడకి దగ్గరగా శ్రీ సిటీ అంటే తడాలో మనం 3వ ప్లాంట్ పెట్టామన్నమాట. ఆ ప్లాంట్ నుంచి దాదాపు 15 లక్షల ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేసి ఆంధ్రాలోనే అమ్ముతున్నాం అనమాట. అంటే ఈ శ్రీ సిటీ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆంధ్రాకి చాలా ఉపయోగపడింది. దగ్గర అంటే 4-5 గంటల్లో మీకు ఎయిర్ కండిషనర్ తయారయ్యి మీ దగ్గరికి రాబోతుంది అనమాట ఇక్కడ. అది కాకుండా డైకిన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్కి చాలా పేరు ప్రసిద్ధి చెందింది. మంచి సర్వీస్ ఇవ్వటం, క్వాలిటీ సర్వీస్ ఇవ్వటం అనేది, క్వాలిటీ ప్రోడక్ట్ కాకుండా క్వాలిటీ సర్వీస్ ఇవ్వటంలో కూడా డైకిన్ నెంబర్ 1 బ్రాండ్ అనమాట. ఆ నెంబర్ 1 బ్రాండ్కి మాతో పాటు ఇవాళ మా డీలర్ మిస్టర్ రక్షిత్ ఎయిర్ కండిషనింగ్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ రాజ్ కమల్, ఆయన 15 ఏళ్ళ నుంచి డైకిన్కి డీలర్గా ఉన్నారు. ఇవాళ ఆయన 15th యానివర్సరీ అనమాట. ఆ 15th యానివర్సరీ అప్పుడు ఆయన యానివర్సరీ రోజున మేము డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది ఓపెన్ చేసామన్నమాట. మన పోరంకి రోడ్డులో ఈ సొల్యూషన్ ప్లాజా చాలా పెద్ద సొల్యూషన్ ప్లాజా ఓపెన్ చేసాం. ఆయన తగ్గట్టుగా ఆయన చేసే సర్వీస్ తగ్గట్టుగా మేము ఈ సొల్యూషన్ ప్లాజా ఓపెన్ చేసాం. ఈ సొల్యూషన్ ప్లాజాలో మీరు డైకిన్కి ఉన్న ప్రోడక్ట్స్ అని అయితే నేను చెప్పానో 0.75 టన్ నుంచి 1 టన్, 1.5 టన్, 3 స్టార్, 5 స్టార్ క్యాసెట్స్, డక్టబుల్, VRV, చిల్లర్ అన్ని రెఫ్రిజరేషన్ ప్రోడక్ట్స్ అన్నీ లైవ్గా ఇక్కడ ఉంటాయన్నమాట ఈ సొల్యూషన్ ప్లాజాలో. సో ఈ సొల్యూషన్ ప్లాజాలో మీరు అందరూ వచ్చి రాజ్ కుమార్ గారు ఇచ్చే సర్వీస్ కానీ, ఆయన ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, ఆయన ఇచ్చే ప్రైస్ కానీ మీరు చూస్తే కనుక చాలా సంతోషపడతారు. ఇది మీ విజయవాడలో పోరంకి రోడ్లో రావటం చాలా గర్వకారణం మాకందరికీ. ఈ సొల్యూషన్ ప్లాజా రావటం వల్ల ఈయన ఇంకా బాగా అంటే ఇప్పుడు ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా స్ఫూర్తిగా చాలా మంచిగా పనిచేసే గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్లో మనకు వచ్చే ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో బిల్డింగ్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే రేపొద్దున అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అన్నిట్లో రక్షిత్ ఎయిర్ కండిషనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. మీరందరూ ఇక్కడికి వచ్చి మా ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో చూసి మీరు
దాని క్వాలిటీ కానీ ఆయన ఇచ్చే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ మీరు చూసారంటే డైకిన్ మీరు వదలరు. మీరు డైకిన్ మీ ఇంట్లో వచ్చి చాలా చల్లగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. आप इंग्लिश में बोलिए, लोकल बाद में आप बोलने की बात इंग्लिश My name is Kamaljeet Java. With me I have Executive Director and India 2 Head Mr. Sanjay Goyal. On my left is Mr. Rao, who is our Regional Vice President for the South, and we have Raj Kamal, who is the owner of this Solution Plaza. And then we have Mr. Jyotin Dasin, who is our Vice President of Room Air Conditioner Business. I am indeed very delighted to be here in Vijayawada. Probably I am coming after 3 years, and when I saw a very vibrant Vijayawada. Raj Kamal, I met him long time back in Hyderabad, and then today I see that he has opened this experience center. I must tell you that Daikin is a global company, which is globally #1 company in heating, ventilation, air conditioning. We operate in more than 150 countries. In India, this is our 25th years of operations. Our first factory came in 2010, and today we have 3 factories with a total capacity of over almost approximately 3 million room air conditioners. We have a capacity of VRVs, almost about 100,000 numbers. We have a capacity of chillers, which is almost 2,000 chillers. So end to end, if you look at from boards rooms to kids bedroom to large villas to airports, we do air conditioning, and we are the doctors in air conditioning, we say. We operate in 150 countries. In India, our sales have been growing very well, and particularly in the south and also in Andhra. We have been growing at a very fast pace. On skill development activities, but all these are not enough if Daikin does not develop solution plazas like this, where in experience centers we can see the refrigeration products, the room air conditioners, the VRV products, which is our flagship products, and also at the same time this solution plaza, which we call it, gives customer a choice to see and experience it. And we have a very capable partner who also ensures proper after sale service to our customer. You can see many good installations are the testimony of our aim is to take India to a level next by bringing more and more products here, by putting up factories in India, making this as a manufacturing hub for India and also for exports. At the same time, we have research and development center, which we have more than 500 engineers, so it's also R&D hub. Now, after creating this strong R&D hub and also manufacturing hub, now we are creating the solution plazas all over India, and this is almost about 392 we have already opened, and today we have 393 solution plazas, which we are opening in Vijayawada to give to customers the latest state-of-the-art products at their doorstep. So I want to thank all of you, and I want to congratulate Raj Kamal for taking this initiative. The entire company is behind him and his family. I met the family. Daikin philosophy is one big family. We have over 100,000 people working all over the world, and in India we have close to about 18,000 dealers, but we have partners like this who are exclusive, full line, which is about 393. So rest I leave it on to Mr. Rao and Mr. Raj Kamal to speak on. Thank you very much. Thank you.
త్రాగు సాగునీరు అందించే నదులను సంరక్షిస్తేనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతోందని జల్ బిరాధరి జాతీయ కన్వీనర్ జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హంసల దీవి నుంచి మహాబలేశ్వరం వరకు తాము కృష్ణా జలయాత్ర నిర్వహించామని తెలిపారు. మురుగు కాలువలు పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు కలవడం వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయని గుర్తించామని అన్నారు. వెచ్చలవిడిగా ఇసుక త్రవ్వకాల వల్ల నది గమనాన్ని కోల్పోతోందని, ఆక్రమణల ఫలితంగా వరదలు వచ్చినప్పుడు నగరాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. బాగుసేతులో భాగంగా ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు కృష్ణానది ప్రక్షాళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యావరణ నిపుణుడు డాక్టర్ రాజేంద్ర సింగ్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమోలు గాంధీ, జల్ బిరాధరి సభ్యుడు అజయ్ వర్మ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జలయాత్ర, కృష్ణా నదిని సంరక్షించడానికి కృష్ణా జలయాత్ర అన్నది రూపకల్పన చేయడం జరిగిందండి. దాన్ని బేసిక్ ఏమంటే ఆ కృష్ణా జలయాత్ర అనేది కృష్ణా నది పుట్టిన దగ్గర నుంచి దాని ఉపనదులన్నింటినీ కలుపుకొని, అంటే 4 రాష్ట్రాల్లో అది అది మహాబలేశ్వర్లో పుట్టి కర్ణాటక మీదుగా, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ 1400 కిలోమీటర్ల నదిని యాక్చువల్గా ఈ నది వల్లే మన 4 రాష్ట్రాల తాలూకా ఆర్థికాభివృద్ధి కానీ, కల్చరల్ యాక్టివిటీ డెవలప్మెంట్ కానీ, అన్ని రకాల వ్యవసాయం కానీ అన్నీ కూడా ఈ నది మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ నదిని మనం ఏం చేస్తున్నామంటే హత్య చేస్తున్నాం. దాన్ని రక్షించడానికని 2018లో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. అన్ని రాష్ట్రాల తాలూకా నీటి కార్యకర్తలందరితో కలిసి అక్కడ వాలంతరీలో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో నవంబర్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ మన నుడి మన నది అనే కార్యక్రమం డిజైన్ చేసేటప్పుడు ఈ మన నుడి మన నది అనేది మన ప్రజల్ని మన నదితో కలిపితే తప్ప మనం ఈ నదిని కాపాడుకోవడం అవ్వదు, మన భాషలను కాపాడుకోవడం అవ్వదు. ఈ 4 రాష్ట్రాలు వివిధ భాషలు ఉన్నాయి కాబట్టి మన భాషలను కాపాడుకోవాలి, మన నదిని కాపాడుకోవాలని చెప్పి మన నుడి మన నది, నుడి అంటే భాష పెట్టి కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే 2020లో కోవిడ్ రావడం, ఆ తర్వాత కోవిడ్ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో ఆంధ్ర, తెలంగాణలో అంత ఎక్కువ జరగలేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం అన్ని నదులు, నది తాలూకు ఉపనదులన్నింటిలో కూడా చాలా ఎక్కువ కమిటీలు వర్క్ చేస్తున్నాయి. దాదాపు 2000 మంది మహారాష్ట్రలో నిరంతరం పనిచేస్తున్నారు నదిని కాపాడడానికి. అది సతారాలో అయితే ఇదివరకు 600 కెమికల్ ఫ్యాక్టరీల్లో కాలుష్యం నిరంతరం డైరెక్ట్గా వెళ్ళిపోయేది కృష్ణా నదిలోకి. దాన్ని ఇప్పుడు ఎంతవరకు తగ్గించామంటే ఆల్మోస్ట్ 70% వరకు తగ్గించడం జరిగింది. ఇంకా 30% వెళ్తుంది. ఎకనామిక్ అంటే ఆ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవి పెట్టి దాన్ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఈ యాత్రలో నేను చూసింది ఏంటంటే హంసల దీవిలో నేను 9వ తారీఖు స్టార్ట్ చేసి 15వ తారీఖుని మహాబలేశ్వర్ చేరాను. హంసల దీవి తర్వాత ఇక్కడ ఏరియేషన్, ఆక్సిడేషన్ కాకుండా ఒక 25% వాటర్ రీప్లేస్ చేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్. ఇవన్నీ ఇక్కడ పెట్టి అలాగే అక్కడ ఉన్న యూనివర్సిటీ ఎంఐటి విశ్వప్రయాగ్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. అది ప్రకృతిని ప్రేమించే యూనివర్సిటీ ఒక రకంగా. వాళ్ళు స్వాతి కరాడ్ అని ఉన్నారు, ఆయన తండ్రి గారు కూడా చాలా మంచి సేవలు చేశారు. ఆవిడ వచ్చి నేను పర్తో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను ఖర్చులన్నీ అని చెప్పేసి, అలాగే ఇండస్ట్రీ రావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ప్రభుత్వం రావాలి, ఉద్యమకారులు రావాలి, ప్రజలు రావాలి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా మనం అభివృద్ధి చేసి చూపించవచ్చు. కాబట్టి ప్రతిదీ ఈ ప్రభుత్వం చేయలేదని ఆ ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం నిందించకుండా సమాజాన్ని చైతన్యపరిచే చేస్తే అప్పుడు ఇసుక మాఫియా అవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలో మండల బుద్ధప్రసాద్ గారు మాకు హంసల దీవిలో కలిసినప్పుడు ఏం చెప్పారంటే, ఇసుక దోపిడీ అవుతుంది, విపరీతమైన ఇసుక దోపిడీ వల్ల నది తాలూకా గమనం మారిపోయి కొన్ని ఊర్లు కొట్టుకుపోతున్నాయి. నెక్స్ట్ ఇసుక తగ్గిపోవడం వల్ల సముద్రం నీరు నగరంలోకి వచ్చేసింది, అంటే ఊర్లోకి వచ్చేసింది. ఇప్పుడు సముద్రం నీరు దాదాపు 50 కిలోమీటర్లు మంచి పంట పొలాలు నాశనం అయిపోయినాయి. ఇదివరకు బంగారం లాంటి నీరు, అమృతం లాంటి నీరు వచ్చేది, ఇప్పుడు అక్కడ ఉప్పు నీరు వస్తుంది. దీని గురించి ఇదివరకు ఉద్యమాలు కూడా చేశాం. సత్య గారు మంచి పని చేశారు, రాజేంద్ర సింగ్ గారు మీరు మన నుడి మన నదిని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన ప్రారంభిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే మిత్రులు హనుమోల్ గాంధీ గారు రైట్ బిగినింగ్ నుంచి కూడా ఇదివరకు కూడా కృష్ణానది యాత్ర 2018లో చేసినప్పుడు యాత్ర ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఉన్నారు. జలబిరాద్రి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఉంటారు. అలాగే రాజేంద్ర సింగ్ గారితో కలిసి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేసాం. అజయ్ వర్మ గారు కూడా ముందు నుంచి పర్యావరణానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా, సోషల్ జస్టిస్కి సంబంధించిన ఏ కార్యక్రమమైనా మాతో కలిసి ఉంటారు. ఇలాగ మీడియా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ చైతన్యపరిస్తే
మన కృష్ణానదిని మనం రక్షించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న కృష్ణానది కొద్దిగా ముందుకెళ్తే బీచ్పల్లి దగ్గర అసలు లేదు. అది కృష్ణానది, కృష్ణమ్మ తల్లి దేవత అంటున్నాం. ఆ దేవత అక్కడ చచ్చిపోయింది. అంతకు ముందు వెళ్తే అక్కడే చచ్చిపోయింది. ఎక్కడెక్కడ బ్యారేజ్ ఉందో అక్కడ చిన్న చిన్న చెరువుల్లా తయారైంది. అంటే నదుల్ని చెరువులుగా మార్చేసింది మన సాధన, మన టెక్నాలజీ. ఇది చాలా చింతిస్తున్నాను నేను. ఏది నదిని పారితేనే నదిలో ఉన్న నీటికి జీవత్వం ఉంటుంది, నదిలో ఉన్న నీటికి సత్తువ ఉంటుంది, లేకపోతే సత్తువ ఉండదు. కాబట్టి నదిని ఇప్పుడు ప్రక్షాళన చేసే కార్యక్రమంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ఆర్గనైజేషన్ ఏం లేదు. మీ తీర ప్రాంతంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళండి. ఈ మే 28 నుంచి జూన్ 6 వరకు మీ తీర ప్రాంతంలో ఉన్న చెత్తని అక్కడి నుంచి తీసే కార్యక్రమం మీరు చేయండి, మీ మున్సిపాలిటీతో చేయించండి, మీ గ్రామస్తులతో చేయించండి. మనకు ఉద్యమంగా తీసుకొని మన కృష్ణా నదిని మనం బతికించుకుందాం. ఇలాగే 25 నదుల మీద ఇటువంటి సంఘాలను వేసుకొని 25 నదులను బతికించుకునే కార్యక్రమం చేద్దాం. నమస్తే. మొత్తం మీద ఏమవుతుందంటే నదిని మనం కోచుకొని నరుకు తినే పరిస్థితి. అసలు ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మన తల్లిదండ్రులకి తాతలకి జన్మనిచ్చి సంపదనిచ్చిందో దాన్ని మనం నాశనం చేస్తున్నాం తెలియకుండా. నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను, ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఒక రూల్ ఏమంటే అండి, బ్లూ లైన్ ఒకటి ఉంటుంది, ఎల్లో లైన్ ఒకటి ఉంటుంది, రెడ్ లైన్ ఒకటి ఉంటుంది నదికి. అంటే నది ప్రవహిస్తున్న నది ఉన్న ఏరియా, తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి కొద్దిగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ప్రవహిస్తున్న ఏరియా, 100 ఏళ్ళకు ఒకసారి వచ్చింది. 100 ఏళ్ళకు ఒకసారి వచ్చేది ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ తగ్గిపోగానే మళ్ళీ అక్కడ కట్టేసుకుంటున్నాం తీసుకెళ్ళి. ఎవరికి ఇస్తున్నామంటే నది పక్కన జాగాలు ఎవరికి ఇస్తున్నామంటే పేదలకు ఇచ్చేస్తున్నాం. ముందు వాళ్ళకి ఇస్తే ప్రతి వర్షానికి కొట్టుకుపోతున్నాయి. మీకు కృష్ణా గోదావరి నదుల్లో చూస్తుంటాను నేను. పేదలకు ఇల్లు ఇస్తుంటారు, ఆ ఇచ్చిన ఇల్లు కొట్టుకుపోతుంటాయి. మొత్తం ఇంట్లోనే ఏమైనా కొద్దిగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమీ లేకపోతే కష్టపడి సంపాదించుకొని ఏదో ఫ్యాను లైటు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అవి కూడా కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఏంటంటే ముంపు ప్రాంతాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మన పోలవరం కానీ ఇవన్నీ, ఆ ముంపు ప్రాంతాల్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు కరెక్ట్ కాదండి. కానీ ఇప్పుడు పోలవరం గురించి కానీ, లేకపోతే అటు కాళేశ్వరం గురించి కానీ, లేకపోతే ఇక్కడ దీని గురించి కానీ, మన కర్ణాటకలో ఉన్న ఏమంటుంది ఆల్మట్టి బ్యారేజ్ గురించి కానీ మాట్లాడితే ప్రజలకు కోపాలు వస్తున్నాయి. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు చంపుకుంటున్నారు. వాళ్ళ కింద వాళ్ళు చచ్చిపోయినా పై వాళ్ళు చచ్చిపోయినా మనమే చేస్తున్నాం కదా, మనందరం భారతీయులమే కదా. మనకేంటంటే జీవధార అనేది ఉండి నది ప్రవహిస్తేనే అది మంచినీరు అవుతుంది, ప్రవహించకపోతే అది కలుషితం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ డ్యామ్లు కట్టేసి బోటింగ్ ఈటింగ్ అవి ఇవన్నీ పెడుతున్నాం. అది కాదు కావాల్సింది. నదిని ఆక్రమించుకోకుండా ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. నది ఏరియాని, అలాగే ప్రతి ట్యాంక్ ఏరియాని, ఈ సిఆర్జెడ్ రూల్స్ ఉన్నాయి. ఈవెన్ ట్యాంక్ బండ్లు కూడా కట్టకూడదంటే, సిమెంట్ కట్టడాలు కట్టకూడదంటే ఐరన్ కట్టడాలు కడతారు. అంటే అసలు కట్టడాలు కట్టకూడదని ఉద్దేశం ఉన్నది. సిమెంట్ వద్దంటే ఐరన్ కట్టమని కాదు కదా. ఏమనంటే వయలేషన్స్ చేస్తున్నాం. అది చేయడం మనం చేయకూడదు, అధికారులు చేయకూడదు. అది అప్పుడు అధికారులందరూ ఇప్పుడు జాగృతం అవుతున్నారండి. చాలామంది అధికారులను చూశాను నేను. అధికారులందరూ కూడా ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర ఒక ఎస్పీ అతుల్లని ఉన్నారు షోలాపూర్లో. ఆయన ఇంట్లోనే, ఆయన కాంపౌండ్లోనే దగ్గర 60,000 చెట్లు పెంచుతున్నాడు ఆయన. మొత్తం జిల్లా వేదాద్రుల నెంబర్ని ప్లస్ రెండోది కిసాన్ సంఘ్, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక రైతు సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే ఇవాళ ముఖ్యంగా 2017 నుంచి కూడా ఈ పోరాటం తీవ్రంగా చేస్తున్నాం. 2017లో కూడా మరి మహాబలేశ్వరం తిరిగి కర్ణాటకలో పెద్ద ఎత్తున అనేక 6,000 మంది డెలిగేట్స్తో సమావేశం జరిపి ఒక పంచాయతీ పెట్టి పరిష్కారాలు అనేది ఆలోచించడం జరిగింది. అట్లాగే మొన్న మరి బుల్సత్ సత్య గారు కూడా ఈ ప్రయాణంలో మహాబలేశ్వరంలో పంచాయత్ జరిగి, నదులు పంచాయత్ అంటే అన్ని నదులు ఉపనదులు, కృష్ణానది గురించి ఉపనదులు పంచాయతీ జరగడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం మీద పరిష్కారాలు అనే ఆలోచనతో, అంటే ఈ ముఖ్యంగా నది మొదల నుంచి మొదలు పెట్టాలి. కానీ ఇవాళ అత్యంత ప్రమాదకరంలో ఉన్న నది చివరి ప్రాంతం, సముద్రంలో కలిసే ప్రాంతంలో. ఎందుకంటే నది వాటర్ని సముద్రంలో కలవటానికి వెళ్ళే కాడ ఇప్పుడు ఏదైతే నదుల్లో ఈ 40 సంవత్సరాల నుంచి నదులు చనిపోయి మరి వాటర్ జల ప్రవాహం జరగట్లేదో, దానివల్ల సముద్ర వాటరు 50 కిలోమీటర్ల దాకా కృష్ణా నదులు దగ్గర వచ్చేసింది. అట్లాగే అన్ని నదులు కూడా మన దాదాపు మనకు పెద్ద నదులైన వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, ఈ కాకుండా ఉపనదులు ఈ ఉపనదులు సముద్రంలో కలిసి అనేక ఉపనదులు, అలా కాకుండా ఈ నదుల్లో కలిసే ఉపనదులు, వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానమైన విషయం. రెండోది
ఆ ప్రక్షాళన చేసుకోకపోతే మానవ జీవనావళికే ప్రమాదమైన పరిస్థితి. ఎందుకంటే ఆ డ్రింకింగ్ వాటర్ తాగటం వలన కెమికల్స్, డ్రైనేజీ అన్నీ కలిసిన కెమికల్ వాటర్స్ తాగే ప్రమాదం, దానివల్ల క్యాన్సర్ డెత్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే డయేరియా పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అలా పరిస్థితుల్లో రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది భూమిని శుద్ధి చేసుకోవాలి. భూమిని శుద్ధి చేసుకోకపోతే ఆరోగ్యకరమైన పదార్థాలు రావు, ఫుడ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క భూమిని శుద్ధి చేసుకోవాల్సిన కార్యక్రమం ఉంది. దీని మీద పెద్ద ఎత్తున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ పథకాలు సేవలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. నిబంధనతో నాణ్యత ఆర్జీలను పరిష్కరించాలి, ఆర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మనమిత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, గ్రామాలు పారిశుధ్యం మరింత మెరుగుపడాలి, అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.